ఇక ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలత పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే డ్రోన్లు DGPS వినియోగం అన్నీ తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ 75 ఏళ్ల నాటి టీపా నక్షకు ఇక స్వస్తి పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దుల గుర్తింపు సంగారెడ్డి జిల్లా షాహేద్ నగర్లో డ్రోన్తో భూమి కొలత అంటూ వార్త కనిపిస్తుంది. సో ఎవరెవరి భూమి ఎక్కడ ఉంది అని ఈ భూభారతి కొత్తగా వచ్చింది కదా, ఈ భూభారతి కొత్తగా వచ్చినాక మరి ఎవరెవరి భూమి హద్దులు ఎట్టేట్టున్నా ఏ కథ అని 2 రకాల సర్వేలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి భూముల సర్వేను మొదలుపెట్టిందట. మొదటగా పైలట్ ప్రాజెక్టులలో సర్వేలు చేస్తూ ఉందట. ఈ పైలట్ ప్రాజెక్టుల తర్వాత మరి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూముల్ని కొలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 75 ఏళ్ల నాటి టీపన్ నక్షకు ఇక స్వస్తి పలికిచ్చి కొత్త టెక్నాలజీ తోటి ఏదైతే డ్రోన్లు కానీ లేకపోతే DGPS వినియోగం ద్వారా ఇక ఎవరి హద్దు ఏందనేది మొత్తం కూడా క్లియర్గా తేల్చి ఈ భూభారతి ద్వారా రైతన్నల గొడవలకు, రైతన్నల సమస్యలకు, రైతన్నల ఆవేదనలకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాదాబైనామా భూములు కానీ మరి తప్పుడుగా పాస్బుక్లో పేర్లు నమోదులు కానీ ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి కూడా మరి మాన్యువల్గా ఇక్కడ జనాల్లోకి వెళ్ళి ఇక్కడ మీ సేవల ద్వారా ఇక భూభారతి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సమస్యలకు సదస్సుల ద్వారా చెక్ పెడతా ఉంది. కాబట్టి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం భవిష్యత్తులో చూడాలి. రేపు జూన్ 2 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు భూభారతి సదస్సులు పెట్టబోతున్నది. బట్ ఈ భూములకు సంబంధించి ఎవరెవరి భూమి ఎక్కడ అనేది ఈ భూభారతి సర్వే ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ సర్వేల ద్వారా కొన్ని సమస్యలకైతే రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టే అవకాశం క్లియర్గా అనిపిస్తుంది. ఇక గుజరాత్ ముంబై నుంచి తెచ్చి పిల్లల అమ్మకం అంటూ 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తున్న ముఠా అంటూ వార్త కనిపిస్తుంది. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రు. ప్లాన్ వేసి మారువేషంలో